గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1వ తారీఖు విందూరు గ్రామంలో జెడ్పీ స్కూల్ పైభాగంలో ఒక హత్య కేసు నమోదు కావడం జరిగింది. అందులో షాహుల్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా గొంతు కోసి ఒంటి మీద తీవ్ర గాయాలు కలగజేసి చంపడం జరిగింది. ఈ కేసులో మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజండ్ల ఐపీఎస్ గారి పర్యవేక్షణలో గూడూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ నెల్లూరు టౌన్ ఎస్డిపిఓ గారైన ఏఎస్పీ దీక్ష ఐపీఎస్ గారు మరియు గూడూరు సబ్ డివిజన్లోని సిఐలు ఎస్ఐలు అందరినీ క్రైమ్ సిబ్బందిని టీములుగా ఏర్పరిచి ఈ కేసు విచారణకై సూచనలు ఇవ్వడం జరిగింది ఎస్పీ గారి ఆధ్వర్యంలో. ఈ కేసు జరిగినప్పుడు ఈ వ్యక్తి గురించి, మృతుడి గురించి కానీ, అక్కడ హత్యకు సంబంధించిన కారణాలు కానీ, ఎటువంటి క్లూ కూడా మనకి ఎక్కడా కూడా నేరస్థలం నుంచి కానీ ఏమీ దొరకలేదు. మృతుడిని ఎందుకు చంపారు లేదా శత్రుత్వం కానీ ఎటువంటి కారణాలు కూడా కుటుంబం వైపు నుంచి కూడా చూపించలేదు. మనకి ఈ కేసు విచారణలో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాలను వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి, ఊర్లో నుంచి, ప్రధానంగా క్రైమ్ టీములుగా ఏర్పరిచి ఊర్లో వచ్చే రూమర్స్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, సీసీ ఫుటేజీల నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, అట్లా 3 రోజులు విశ్రాంతి అనేది లేకుండా కష్టపడి పనిచేయడం జరిగింది. ఈ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల్లో ప్రధానమైనవి డిసీజ్డ్ మృతుడు ఎవరైతే షాహుల్ ఉన్నాడో ఇతను వాళ్ళ బ్రదర్తో పాటుగా కలిసి సెంటరింగ్ పని చేస్తూ ఉంటాడు, అలాగే వెల్డింగ్ పనికి వెళ్తూ ఉంటాడు. ఇతను బాగా డ్రంక్ అడిక్ట్ అయిపోయి ఉండి పనికి కూడా వెళ్లకుండా కొంతకాలం సెంటరింగ్ పనికి వెళ్తే మానేస్తూ, కొంతకాలం వెల్డింగ్ పనికి వెళ్ళి మానేస్తూ, అతనికి డబ్బులు ఎక్కడ వస్తే అక్కడ పనికి వెళ్తాడు. ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇవ్వరేమో అనే ఉద్దేశంతో పనికి వెళ్లకుండా బయటకు వెళ్ళిపోయి డ్రింక్ చేస్తాడు. డ్రింక్ చేసిన సందర్భంలో ఎక్కువగా ఇతను ఒంటరిగా కూర్చొని ఉండడము, తిడుతూ ఉండడము, బట్టలు విప్పదీసి కొంచెం అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండడము, ప్రతి ఒక్కళ్ళు చెప్పిన కారణాలు ఉన్నాయి. ఈ కారణాల్లోనే అతను 31వ తారీఖు రాత్రి 10:30 ఒంటరిగా కూర్చొని ఉంటే, ఇతను ఎప్పుడు యథావిధిగా కూర్చొని ఉంటాడు, తాగినప్పుడు తిట్టుకుంటూ ఉంటాడు, అతనిలో మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి చూసిన ప్రత్యక్ష సాక్షుల్ని విచారించి తర్వాత ఇతను అతనితో పాటు పనిచేస్తున్న ముద్దాయిలు అతన్ని అక్కడ చూసి ఏంట్రా ఇంకా ఇంటికి వెళ్ళలేదు అని చెప్పేసి, ఇంటికి వెళ్ళు అని చెప్పేసి అతన్ని వాగ్వాదం చేయటము, అతన్ని కొట్టడము, అక్కడ ఆ విషయం చూసి కొట్టమాకండి అయ్యని పక్కన ఒక లేడీ అనగానే ఇంటికి తీసుకెళ్తున్నాం లేమ్మా అని చెప్పేసి, సరే మందులో రా అని చెప్పేసి మళ్ళీ అతను తీసుకొని స్కూల్ దగ్గర తీసుకొని వస్తారు. సహజంగా తాగినప్పుడు అతను అనుచితంగా ప్రవర్తించడము, తిట్టడము చేస్తాడు. అది అందరికీ తెలుసు, ముద్దాయిలకు కూడా తెలుసు. మళ్ళీ అగైన్ జెడ్పీ స్కూల్ దగ్గరికి వచ్చి మందు తీసుకొని జెడ్పీ స్కూల్ పైభాగంలోకి వెళ్ళి అక్కడ మందు తాగే క్రమంలో వాళ్ళు మాట్లాడుకుంటూనే బాగా ఇంటాక్సికేషన్లో ఉన్న సందర్భంలోనే అతను ముద్దాయిల్ని తిడుతూ ఉంటాడు. అతన్ని అలవాటు ప్రకారంగానే తిడతాడు. ఆ తిట్టే క్రమంలో నువ్వెంత కూలోడివి అనే విధంగా కొంచెం అబ్యూజివ్గా తిట్టడం జరుగుతుంది. దానికి నీ దగ్గర డబ్బులు ఉండేది ఏంది, నేను మందు పోస్తుంటే నువ్వు తాగుతున్నావు అనే విధంగా ముద్దాయిలు అతన్ని కొడతారు. కొట్టగానే వాడు మళ్ళీ అగైన్ మృతుడు వీళ్ళని నీ అంతు చూస్తాను అంటూ నువ్వేం చేస్తావని చెప్పేసి సేమ్ యాజ్ డ్రెస్ తీసి చూపించడము, కొంచెం అసభ్యంగా ప్రవర్తించిన దాని మీద కోపంగా వీళ్ళు ముద్దాయిలు ఇంకా కోపాన్ని ఎక్కువ చేసుకొని అతన్ని, ఈ ముద్దాయిల్లో ఒక అతను ఫ్లెక్సీలు అంటిస్తూ, ఈ ఫ్లెక్సీలు షాప్లో పనిచేస్తూ ఫ్లెక్సీలు అంటిస్తూ ఉంటాడు. సో అతను ఆబ్వియస్గా రెగ్యులర్గా ఆ బ్లేడ్ యూజ్ చేస్తూ జేబులోనే ఉంటాయి అతని దగ్గర. ఆ బ్లేడ్ తీసుకొని గొంతు కోస్తాడు. గొంతు కోసి ఆ కోపంలోని కంటిన్యూషన్ కింద పడిన తర్వాత కూడా ఇంకా ఎక్కువగా, అంటే
ఇంజురీ బాగా అయ్యే విధంగా గొంతుకు వస్తాడు. చనిపోయిన తర్వాత కూడా అక్కడే కాసేపు అవన్నీ ఏదైతే తాగుతారో అవన్నీ కూడా కవర్లో వేసేసి పక్కన పడవేస్తూ వాళ్ళకి ఇంకా అవమానపరిచాడు, డ్రెస్ తీసి చూపించాడు అనే కాజుతో ఒంటి మీద విచక్షణారహితంగా గాయాలు కలుగజేస్తారు. సో ఈ కేసులో గూడూరు సబ్ డివిజన్ సిబ్బంది అందరినీ కూడాను బృందాలుగా ఏర్పరిచి జిల్లా ఎస్పీ గారు నేను విజిట్ చేయడం జరిగింది. ప్రతి సందర్భంలోనూ ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కంటిన్యూగా కేసు ప్రోగ్రెస్ని ఏం చేస్తున్నారు, దానికి సంబంధించిన సలహాలు, టెక్నికల్ ఎవిడెన్స్ని అన్ని రకాలుగా గైడెన్స్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేసే విధంగా మమ్మల్ని గైడెన్స్ ఇస్తూ ఈ కేసుకి క్రైమ్ టీమ్ ఇక్కడ పనిచేసిన ఆఫీసర్లందరినీ కూడా అభినందించారు ఎస్పీ గారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. దీక్ష ఐపీఎస్ మేడం గారు కంటిన్యూగా రాత్రంతా కూడాను ముందు రోజు నైట్ రౌండ్స్ తిరుగుతూ ఇక్కడికి వచ్చి కేసు వివరాలన్నీ కూడా తెలుసుకొని నిన్న కూడాను ఎంటైర్ నైట్ కంటిన్యూగా మొత్తం ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి ఎట్లా అనేది మొత్తం క్యాలిక్యులేషన్స్ చేసి గైడ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఒక చిన్న మనవి, మనం కొన్ని సీసీ కెమెరాలు పెట్టున్నాము, కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పెడుతున్నారు. ఆ పెట్టే దగ్గర కూడా ఇంతకు ముందు కూడా ప్రతి చోట చెప్తున్నాం మనము, ఆ సీసీ కెమెరా పెట్టే దగ్గర కొంచెం రోడ్ కవర్ అయ్యే విధంగా. ఇదే విందూరులో ఒక షాప్లో సీసీ కెమెరాలు ఉంటాయి, డిస్ప్లే అవుతూ ఉంటుంది, సేవ్ అవ్వదు. సో అట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమన్నా వచ్చినప్పుడు వాటిని రెక్టిఫై చేసుకోవటం వల్ల, సీసీ కెమెరాలు పెట్టడం వల్ల వీళ్ళ ఏదన్నా మూమెంట్ ఉన్నప్పుడు మనకి ఇట్లాంటివి ఏదైనా జరిగినప్పుడు కూడా చక్కగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఊర్లో వచ్చిన పాత ఈ కేసునైతే టెక్నికల్గా చేస్తూనే ఒక పక్కన అక్కడ వేలిముద్రలు తీసుకోవడం కోసంగా ప్రతి ఒక్కళ్ళని ఊర్లో అందరినీ కూడా తీసుకొని రావడము, విచారించడము, అక్కడ ఉన్న రూమర్స్ని పాత పురాతన పద్ధతులు అన్నమాట. పోలీస్ ఊర్లోకి వెళ్ళి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు వేచి చూడకుండానే కంటిన్యూ ఊర్లో ఉండే రూమర్స్ని బేస్ చేసుకొని ఈ కేసుని చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిలైన దారా మహేంద్ర, పోలిపాటి కామేష్, కాకి వెంకటేశ్వర్లు అనే వీళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మిగతా సీజర్ ప్రాసెస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని రిమాండ్ పెట్టడం జరుగుతుంది.